అందరికీ నమస్కారం అండి. ఇది 6 లైన్ బైపాస్ రోడ్ అండి. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్ళే రూట్ అన్నమాట. ఇక్కడ కోమలి జంక్షన్ దాటిన తర్వాత రైట్ సైడ్ లో గాయత్రి హాస్పిటల్ వస్తుందండి. లెఫ్ట్ సైడ్ లో వచ్చి ఓజన్ వారి ఆర్చ్ అయితే ఉంటుందన్నమాట. ఇది చూస్తున్నారు మీరు. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్ డిస్టెన్స్ లో ఒక లో కాస్ట్ లో ల్యాండ్ అయితే మనకి సేల్ కి అయితే రావడం జరిగింది. మెయిన్ రోడ్ కి 100 మీటర్స్ డిస్టెన్స్ అండి. చాలా బాగుంది బిట్ అయితే గనక. ఎందుకంటే మొత్తం వచ్చేసి 865 గజాల ల్యాండ్. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ కంటే ఒక 30% మనకి తక్కువలో వస్తుంది. మొత్తం డీటెయిల్ గా చెప్తాను. ఎక్కడ వస్తుంది ఏంటి అనేది నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఈ కనిపించే ల్యాండ్ అండి. ఈ చుట్టూ ఫెన్సింగ్ వేసి మొత్తం గేట్ కూడా పెట్టారు. ఈ ల్యాండ్ మొత్తం 865 గజాల ల్యాండ్. బ్యాంక్ ఆక్షన్ లో వచ్చిందనమాట ఇది. ఇక్కడ మార్కెట్ వాల్యూ అయితే 65,000 వరకు ఉంటుంది. కానీ కేవలం 42,000 రూపాయలకి మనకి బ్యాంక్ ఆక్షన్ లో అయితే రావడం జరిగింది. మొత్తం 865 గజాలండి. 40 అడుగుల రోడ్డు ఉంది. ఈ ల్యాండ్ ముందు 40 అడుగుల రోడ్డు ఉంది. బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ. ఎగ్జాక్ట్ గా అయితే కనుక మనకి గురుకులం పాఠశాల బ్యాక్ సైడ్ వస్తుంది. ఈ లొకేషన్ లో అన్ని చైతన్య కాలేజెస్ అయితే ఉంటాయండి. చాలా తక్కువ ప్రైజ్ లో వస్తున్నటువంటి ప్రాపర్టీ అండి. కేవలం 65,000 రూపాయలు ఉన్నది. గజం 43,42,000 రూపాయలకి వస్తుంది. ఫేసింగ్ అయితే కనుక రోడ్డు ఫేసింగ్ వచ్చి ఉత్తరం వైపు ల్యాండ్ ఉంటుంది. ల్యాండ్ ముందు రోడ్డు కూడా 40 అడుగుల రోడ్డు అయితే ఉంటుంది. మీకు నేను చూపించాను. ఓజన్ వ్యాలీ వెళ్లే రూట్ కి ఎగ్జాక్ట్ గా ఎంట్రన్స్ లోనే ఒక 100 మీటర్స్ డిస్టెన్స్ లో చైతన్య కాలేజెస్ ఉండే ఏరియాలో గురుకులం పాఠశాల బ్యాక్ సైడ్ అయితే ఈ ల్యాండ్ అయితే సేలుకుంది. పైన ఉన్న నెంబర్ కి ఫోన్ చేసినట్లయితే ఎగ్జాక్ట్ గా ఎక్కడ వస్తుంది ఏంటి మొత్తం డీటెయిల్ గా లొకేషన్ పంపిస్తారు. అలాగే చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుంది. బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ. మొత్తం డాక్యుమెంట్స్ అన్ని కూడా లీగల్ గా ఉంటాయండి. ఎటువంటి ఇష్యూ అయితే లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన ఉన్నటువంటి నెంబర్ కి ఫోన్ చేయండి. అతి తక్కువ కాస్ట్ లోనే వస్తుంది. మీరు ఒకవేళ పెట్టుబడి పెట్టి ఒక 3 months లో కూడా రీసేల్ అయితే చేసుకోవచ్చు. మంచి ప్రాపర్టీ వైజాగ్ లొకేషన్ లో రావటం అయితే జరిగింది. థ్యాంక్ యూ.